హాయ్ అండి, మీరు ఎంత ఉన్నారు? ఇది చాలా బాగుందండి. గుమ్మం ముందు చూసారు ఎంత బాగుందో, నిండుగా ఉంది కదా. చేత్తో అయితే వేసాను, డిజైన్ దాంతో కూడా కాదు, చేత అలా వేసాను అనమాట. అలా వేయాలనిపించింది, అందుకని చెప్పేసి అలా సరదాగా వేసుకున్నాను. బాగుంది, చూస్తూ ఉంటే అలా బాగుందనమాట. ఇక్కడ లోపలికి వచ్చాక ఇంకా అమ్మవారిని అయితే ఇలా రెడీ చేసుకున్నానండి. అమ్మవారికి చీర, పసుపు కుంకుమ అని పెట్టుకున్నాను. ఇది దుర్గాదేవికి అండి అష్టమి రోజు అనమాట. దుర్గాష్టమి రోజు పెట్టుకున్నాను అమ్మవారికి. ప్రతి సంవత్సరం చీర పెట్టుకుంటాను, ఈ సంవత్సరం కూడా అలాగే చీర పెట్టుకున్నాను అనమాట. ఎగ్జాక్ట్ రెడ్ లేదనేసి ఈ సారీ అయితే కట్టుకున్నాను. ఎంత బాగున్నారు అమ్మవారు, అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది అనమాట. అలంకరణ అంతాను చాలా మనసుకి చాలా హ్యాపీనెస్ వచ్చింది. ఇక్కడ పూజ అయితే చాలా అంటే చాలా బాగా అయిపోయిందండి. అమ్మవారి హ్యాపీనెస్ కూడా మాకు తెలిసిపోయింది అనమాట. ఎంత ఆ పువ్వు పడిపోవడం అవన్నీ అయ్యాయన్నమాట. హ్యాపీగా అనిపించింది. తర్వాత ఏంటంటే గుమ్మడికాయ దోపు అని వేస్తాను అనమాట. గుమ్మడికాయ ఇంటికి కడతాం కాబట్టి ఆ రోజు నేను గుమ్మడికాయ పసుపు కుంకుమ అన్నీ రాసి బొట్లు పెట్టేస్తాను అనమాట. ఇక్కడ ఏంటంటే కదంబం పెట్టాను ఆ రోజు అమ్మవారికి ప్రసాదం, కాయగూరలు అన్నీ చేస్తాం కదా. తర్వాత గూడ అన్నం అనమాట, బెల్లంతో చేసే అన్నం అనమాట. ఈ రెండు అయితే ప్రసాదంగా పెట్టాను. అష్టమి అంటే దుర్గాదేవి కంటే ఇది తెలియని ఇష్టం అనమాట. దుర్గాదేవి, వెంకటేశ్వర స్వామి, శివుడు అంటే చాలా ఇష్టం. ఈ ముగ్గురు అంటే ఎందుకో అంత తెలియని ఇది ఇష్టం అనమాట. పూజలకైనా దేనికైనా సరే. ఇక్కడ మా అమ్మాయి రెడ్ వేసుకుందనమాట, కాళ్ళకి పసుపు రాసి పారని పెట్టాను, అదే చూపిస్తాను. చక్కగా పిల్లలు అయితే తెల్లవారు లెగ్స్ రెడీ అయిపోతున్నారండి పూజకి ఇద్దరును. ఇక్కడ ఏంటంటే మా ఇంట్లో వర్క్ చేస్తుంది కదా పని ఆవిడకి శారీ అనమాట. బ్లౌజ్ పీసెస్ కూడా నేను చాలా ముగ్గురికి ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.